ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కొంచెం ఫాస్ట్ బీట్ టైప్‌లో అయితే ఉంటది. చాలా బాగుంటది. నేను ఇంతకుముందు ధనుష్ సార్ గారిది ఒక వీడియో చేసిన. వీలుంటే ఆ ప్రాజెక్ట్ కూడా వీలుంటే పెట్టనీకి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే ఇది చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందనేది కామెంట్ అయితే చేయండి డెఫినెట్‌లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్టింగ్‌లో ఒక వీడియో చూశారు కదా! ఆ వీడియో అంటే అది స్క్రోలింగ్ అవుతూ ఉంటది కదా! అదైతే ఒక టెంప్లేట్ ఉంది. ఆ టెంప్లేట్ గురించి నిన్న ఒక వీడియో అయితే చేసిన. ఐడియా లేకపోతే ఆ యాప్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకోండి. దాంతో పాటు యాప్ అనేది క్యాప్‌కట్ తోటి కనెక్ట్ అవ్వాలి కాబట్టి వీపీఎన్ కనెక్ట్ చేసుకున్నాను నేను. ఆల్రెడీ కనెక్ట్‌లోనే ఉంది. ఓకే. నేను యూజ్ చేసే వీపీఎన్ సెక్యూర్ వీపీఎన్ 1 కాదు 3 వీపీఎన్ యూజ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే కొన్ని సార్లు చాలా ప్రాబ్లమ్ వస్తుంటది. మీకు కూడా 100% రావచ్చు అది కూడా. కాబట్టి నేను సెక్యూర్ వీపీఎన్ నాకు బాగా నచ్చిందది. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నా. కొన్ని సార్లు ప్రాబ్లమ్ వచ్చినా నో ప్రాబ్లమ్. ఓకే. వీపీఎన్ అయితే కనెక్ట్ చేసుకున్నా. యాప్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సీవీటీ టెంప్లేట్ అని. ఓకే. దాన్నైతే ఓపెన్ చేసుకోండి ఒకసారి. ఇంతకుముందు నేను చేసిన. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత వీపీఎన్ కనెక్ట్ చేసిన తర్వాతనే ఓపెన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంటది. ఇక్కడ చూడండి. ఓకే. ఇది కనిపిస్తుందా మీకు? దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తే డైరెక్ట్‌గా యూజ్ టెంప్లేట్ ఉంటది. దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఎన్నైనా ఫోటోస్ ఉండొచ్చు. అవైతే యాడ్ చేసుకోండి. ఓకే. నేను కొన్ని ఒక 3, 4 యాడ్ చేసిన. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసిన. ఫోటోస్ అయితే యాడ్ చేసేసేయండి. ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేవాళ్ళుంటే ఇదే బీజీఎం తోటి పెట్టినా కూడా సూపర్ ఉంటది ఇది కూడా. ఓకే. దాని తర్వాత దీనైతే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నా నేను. ఏం చేస్తలేను. వితౌట్ వాటర్ మార్క్ ఎక్స్‌పోర్ట్ చేస్తాను. ఓకే. ఒక్కొక్కసారి యాడ్స్ వస్తూనే ఉంటది. దాన్ని మీరు నెగ్లెక్ట్ చేసేయండి. దాని తర్వాత వితౌట్ వాటర్ మార్క్ ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. దాని తర్వాత నేను మీకు అలర్ట్ మోషన్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఎక్స్ఎంఎల్ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. కానీ అందరూ ప్రీసెటే యూజ్ చేయండి. ఓకేనా. దాని తర్వాత ఓపెన్ చేసి స్టార్టింగ్‌లో వచ్చి కింద ప్లస్ ఐకాన్ ఆ వీడియో మనం సేవ్ చేసుకున్న వీడియో ఇక్కడ యాడ్ చేద్దాం. నేను వేరే వీడియో ఉంది అదే యాడ్ చేస్తాను. నా దగ్గర వీడియో ఉంది. ఓకే. ఈ వీడియో ఉంది. ఇది మనకు ఎంతైతే కావాలో 4 సెకండ్ వరకు మాత్రమే కావాలి. దీనికి సౌండ్ ఉంటది కాబట్టి మ్యూట్‌లో పెట్టేసిన. దాని తర్వాత ఇప్పుడు మనకు మెయిన్ ప్రాసెస్ అయితే ఉంటది. ఇందులో మాక్సిమం ఒకటే ఫోటో ఉంటది. దాని తర్వాత యానిమేషన్ అనేది డిఫరెంట్ ఉంటది. ఇక్కడ మీరు చాలా కొంచెం ఓపికతోటి మాత్రమే చేసుకోవాలి. మాక్సిమం అన్ని గ్రూప్సే ఉంటది. ఇక్కడ చూడండి ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసిన ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళా. ఇక్కడ ఫోటో ఉంది. ఫోటోని డిలీట్ చేసిన నేను. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళి నేను వేరే ఫోటో యాడ్ చేస్తాను. ఏదైనా ఒక ఫోటో తీసుకుందాం. ఈ ఫోటో ఉంది ఎగ్జాంపుల్‌గా. బ్రదర్, సిస్టర్ ఫోటో ఉంది ఎగ్జాంపుల్‌గా. ఓకే. దాని తర్వాత ఆ వీడియో క్లిప్ ఎంతైతే ఉందో అంతవరకు యాడ్ చేసి కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసిన. బ్యాక్ వస్తున్నా. చూసుకోండి. ఫోటో సెట్ అయింది. దాని తర్వాత సేమ్ మళ్ళీ ఇంకో గ్రూప్‌ని ఓపెన్ చేసి ఫోటోని డిలీట్ చేసి ఇంకో ఫోటో తీసుకుందాం. వేరే ఫోటో ఏదైనా ఇది తీసుకుందాం ఎగ్జాంపుల్‌గా. ఓకే. దాని తర్వాత నేను జూమ్ చేస్తున్నా ఇలా. ఏందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు కొంచెం ఓపిక అయితే 100% కావాలి. ఇక్కడ కింద 3 గ్రూప్స్ ఉంటే మళ్ళీ పైన అయితే 2 గ్రూప్స్ ఉంటది. ఒక ఫోటో ఉంటది. మళ్ళీ కింది 3 గ్రూప్స్ ఉంటే మళ్ళీ ఇక్కడ మనకు 2 పైన గ్రూప్స్ ఉంటది. ఒక ఫోటో ఉంటది ఇలా. ఓకే. ఎక్కువైతే ఏముండదు. ఓన్లీ 14 సెకండే కాబట్టి ఈజీగా చేంజ్ చేసిన తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. యాప్ లింకు, ప్రాజెక్ట్ లింకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. చెక్ చేసుకోండి. జై హింద్.